నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు నెరవేరుతోన్న నిజామాబాద్ రైతుల చిరకాల స్వప్నం. పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇచ్చే హామీలను అమలు పరిచే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. సంక్రాంతి పండుగను అందరూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రులు పొన్నం జూపల్లి. ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలంటే రోడ్డు భద్రతను పాటించాలి. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చింది. 2 రోజుల క్రితం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి తనను దుర్భాషలాడారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిన్న హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో పాల్గొని వస్తున్న కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం కరీంనగర్లో 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు కరీంనగర్ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి నివాసానికి తరలించే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే హామీలను అమలు పరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులకు వివిధ రకాల పతంగులను ఎగరవేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అందరూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని కోరారు. పార్టీల కోసం వేల రూపాయలు ఖర్చు చేసే మనం హెల్మెట్ కోసం ఓ 1000 రూపాయలు ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు మంత్రి సీతక్క. ఆసిఫాబాద్లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చు అని తెలిపారు. ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలంటే అంతా రోడ్డు భద్రతను పాటించాలని మంత్రి సీతక్క కోరారు. ఈ సంక్రాంతి, ఈ నూతన సంవత్సరం ప్రతి ఇళ్లలో సంతోషం ఉండాలంటే రోడ్డు భద్రత యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవాలి. మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు భద్రంగా వెహికల్ నడపడం మూలంగా మన జీవితాలతో పాటు మనల్ని నమ్ముకున్న వారు కూడా మరి సురక్షితంగా ఉంటారు. అదే విధంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీదకి కూడా మనం నడిపే వాహనం మీదికి పోయి కూడా ఏ తప్పు లేకున్నా వాళ్ళు కూడా యాక్సిడెంట్లలో మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వెహికల్ ఎక్కేటప్పుడు డ్రింక్ చేయకూడదు, అదే విధంగా స్మోక్ జరగకూడదు, అదే విధంగా మరి సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ చేయకూడదు,
అదేవిధంగా ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన తప్పు లేకున్నా ఎదుటోళ్ళు వచ్చి గుద్దేటువంటి పరిస్థితి ఉంటది, లేదా సడన్ గా ఏదన్నా వెహికల్ అడ్డం వస్తుంది, సడన్ గా ఏదన్నా జంతువు అడ్డం వస్తుంది, సడన్ బ్రేక్ తోటి ఎగిరిపోయి ఎక్కడో పడి చనిపోతున్నటువంటి పరిస్థితులలో మరి వాటన్నిటి కూడా సురక్షితమైంది హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. మనం ₹1000 ఖర్చు పెడతాం సాయంత్రం డిన్నర్లకో లేకుంటే బీర్లకో బార్లకో, కానీ మన బతుకును సురక్షితంగా ఉంచుకోవడం కోసం మాత్రం ఒక హెల్మెట్ కోసం మనము ఖర్చు పెట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి బైక్ తో వచ్చిరంటే హెల్మెట్ లేకుండా రాకూడదు. అది మన భద్రత, మనకు అవసరం, మన ప్రాణ రక్షణ. అదే విధంగా అతివేగం కూడా అవద్దు. అతివేగం కూడా ఖచ్చితంగా మనం 1 గంట ముందు బయలుదేరినా పర్వాలేదు, కానీ అతివేగం కూడా మన ప్రాణంతో పాటు మనం వేగంగా పోతుంటే మన వెహికల్స్ కు ఇతరుల ప్రాణాలు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భద్రత మరి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా సడక్ రక్షణ అభియాన్ యాత్రను ఈ రోజు మనము ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని మరి రోడ్డు భద్రత వాళ్ళు వేసినటువంటి కరపత్రంలో వివిధ అంశాలు దాదాపుగా 27 ఉన్నాయి. వాటన్నింటిని కూడా చదవండి. తప్పకుండా అందరికీ సురక్షితంగా ఉంటాం. కలెక్టర్ గారు ఇందాక చెప్పారు, దాదాపు ఈ జిల్లాలో 200 మంది 213 మంది గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ మొత్తం చనిపోయారు. మనోళ్ళు సరిగా డ్రైవింగ్ రాదు కానీ బైక్ పట్టుకొని ఎక్కుతారు, దాని మీద 3 ఎక్కుతారు. తర్వాత మరి ఎక్కడెక్కడనే ట్రాఫిక్ రూల్స్ తెలియదు, ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలి, డ్రైవింగ్ చక్కగా రావాలి, హెల్మెట్ ధరించాలి, బైక్ మీద 2 కంటే ఎక్కువ ఉండకూడదు, ఇవన్నీ కూడా పాటించాలి. ఈ సంవత్సరంలో ఒక్కరు కూడా మరణించకుండా ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లతోటి మనము చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఈ రూల్స్ పాటించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల స్వప్నం నేడు నెరవేరుతోంది. జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్లో ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీ నెరవేరుతోంది. గత ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా తాజాగా నిజామాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నేత పల్లెం గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం నిజామాబాద్ లో ఉన్న రీజనల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని చందుపట్ల గ్రామంలో కీర్తిశేషులు శ్రీమతి మంగతాయమ్మ స్మారకార్థం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు, యువతులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీల్లో పాల్గొన్న వారు వేసిన ముగ్గుల్లో న్యాయ నిర్ణేతలు 3 ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. వీరికి ఎయిర్ కూలర్, టేబుల్ ఫ్యాన్, రైస్ కుక్కర్ అందజేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన పీసీపీ సభ్యులు కొప్పుల వేనారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, చివ్వెంల మండల కాంగ్రెస్ అధ్యక్షులు దరావత్ వీరన్న నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాయం చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని మహిళలను అభినందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జబర్దస్త్ కమెడియన్ చేసిన కామెడీ అందరినీ ఆకట్టుకుంది.
జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా శిబిరాలు ఏర్పాటు చేసి మరీ కాయ్ రాజా కాయ్ అంటున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో యథేచ్ఛగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి పందెం రాయుళ్లకు నిర్వాహకులు సర్ప్రైజ్ బహుమతులు అందిస్తున్నారు. పందెంలో గెలిస్తే కార్లు, బైకులతో పాటు ఇతర వాహనాలను ఇస్తున్నారు. దీంతో బెట్టింగులు కోట్లలో జరుగుతున్నాయి. వేలకు వేలు పందేలు కాస్తున్నారు. ఇలా పండుగను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఏపీ వాసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తొలి రోజు భోగి పండుగ భోగి మంటలతో సందడి నెలకొంది. భోగి పండుగను కుటుంబ సమేతంగా కోనసీమ ప్రజలు ఆస్వాదిస్తున్నారు. పాత చేదు అనుభవాలను మరిచిపోయి కొత్త ఆశలతో సంక్రాంతికి భోగి మంటలతో వెల్కమ్ చెబుతున్నారు కోనసీమ వాసులు. ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చి కోనసీమ జిల్లాలో సంక్రాంతి పండుగలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బంధుమిత్రులతో కుటుంబ సమేతంగా ఒకచోట చేరి భోగి మంటలతో సంక్రాంతిని ఆనందిస్తున్నారు. స్వామి మమ్మేలవారా రామ ఇప్పుడు స్థిరముగా భద్రాద్రిపురమందు ఓ నెలకొన్నాసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో కీలక మార్పులు చేయనుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. తాము కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని, జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. గత 6 నెలల నుంచి మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, పబ్లిక్ ఆర్గనైజేషన్స్ నుంచి కొన్ని సజెషన్స్ వచ్చినాయి. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26th జనవరి కల్లా దీని మీద మన BIE-reforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE
.ap.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి బిఐఈలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ. ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ సిలబస్ ఈ 2 year ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 years నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 years నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ బిఐఈ ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 years నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే ఎన్సీఆర్టీతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా బిఐ నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాము. దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, నీట్ జేఈ రాస్తారు. సో ఆ సిలబస్ కూడా పరిగణనలో తీసుకొని ఈ బుక్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 15 states హ్యావ్ అడాప్టెడ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఈ స్టేట్లో కూడా 2012, 13, 14, 15 ఎప్పుడూ రివిజన్స్ జరిగినాయి. ఎన్సీఆర్టీతో మ్యాచ్ చేస్తూ ఆ రకంగా బుక్స్ డిజైన్ చేసాము. కానీ లాస్ట్ 12-13 yearsలో ఎన్సీఆర్టీ చాలా వరకు రివైజ్ చేయడం వెళ్ళింది. సిమిలర్లీ తగ్గట్టుగా బిఐఈలో జరగలేదు రిఫార్మ్. కాబట్టి ఈ సంవత్సరం సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ అన్నిట్లో టెక్స్ట్ బుక్ సిలబస్ మార్చుకొని ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే అకాడమిక్ ఇయర్ 2025-26 నుంచి ఇంప్లిమెంటేషన్కి ప్రపోజ్ చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే సైన్స్ కోర్సెస్లో వీఆర్ అడాప్టింగ్ ఎన్సీఆర్టీ బుక్స్ యాజ్ ఇట్ ఈస్. మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, బాటనీలో, జూలాజీలో కొన్ని క్వశ్చన్స్ అడిషన్గా బిఐ నుంచి దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎన్సీఆర్టీ బుక్స్ వీఆర్ అడాప్టింగ్, ప్రపోజింగ్ టు అడాప్ట్. విశాఖలో విదేశీ భక్తులు సందడి చేశారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాస్టర్ ఈకే ఎకిరాల కృష్ణమాచార్య సంస్కృతి సదన్ను సందర్శించిన పూజలు చేశారు. సాంప్రదాయ వస్త్రంలో సదన్ను సందర్శించిన విదేశీయులు తెలుగు సంస్కృతికి ఆకర్షితులై పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయ పరిరక్షణకు మాస్టర్ ఈకే జీవితం సంకేతమని అన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో జగద్గురు పీఠం నిర్వహించిన ఉత్సవ సభలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ
మెప్మా సంయుక్తంగా నిర్వహిస్తున్న సిట్కోలు డ్వాక్రా బజారులో స్వయం శక్తి సంఘాలు విక్రయిస్తున్న ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. నగరంలోని 7 రోడ్ల కూడలి వద్ద గల మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ మరో 2 రోజుల పాటు కొనసాగనుంది. సంక్రాంతి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రంలో 101 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు 84 స్టాళ్లలో పలు రకాల చేతి ఉత్పత్తులను ప్రదర్శించి అమ్ముతున్నారు. డ్వాక్రా బజారులో ప్రత్యేక ఆకర్షణలు పలు రకాల ఉత్పత్తులైన మంగళగిరి నేత చీరలు, కడప హ్యాండ్లూమ్స్, లావేరు జూట్ బ్యాగ్స్, బుడితి ఇత్తడి, మందస కోవా, కొయ్య బొమ్మలు, ఆత్రేయపురం పూతరేకులు వంటి పలు రకాల ఉత్పత్తులు ఈ బజారులో అందుబాటులో ఉన్నాయి. అంటే 30 ఏళ్ళ నుంచి వస్తున్న సార్ ఎగ్జిబిషన్. ఇది తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ఇట్లా చూస్తారు. ఈ ప్రోడక్ట్ ఐటమ్స్ అనేది చూడండి మేడం. అది వచ్చేసి 950 పడుతుంది మేడం. వెంకటగిరి కాటన్ మేడం. అది ఈ ప్రోడక్ట్ సార్ ఇది తయారవుతుంది సార్. కాస్ట్ 18 మేడం. ఆఫర్ ఉంటుంది 1500 వస్తుంది మేడం. నమస్కారం అండి. మాది శ్రీ వెంకటేశ్వర గ్రూప్ అండి. 10 మంది సభ్యులు కలిసి పూతరేకులు, మామిడితండ్ర, రేగొడియాలు, సోంపాపిడి, పిండి వడియాలు, గుమ్మడి అన్నీ పడతామండి. 10 మంది సభ్యులు కలిసి నన్ను ఎందుకు ఒకదాన్ని వ్యాపారానికి వెళ్తానండి. మేము 20 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నామండి. మేము 20 సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్నాం. నేను ప్రతి సంవత్సరం ఇది శ్రీకాకుళం రావడం నాది 5 సంవత్సరాలు అండి. అక్కడ ఏంటంటే మేము ఒక 10 ఎకరాల్లో ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కూడా తెచ్చి మేము అక్కడ స్టోర్ రూపంలో పెట్టి వినియోగదారులకి అందించడం జరుగుతుంది. పాలకొండలో మేమేంటంటే రైతులకి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించుతూ ఈ విధంగా మేము చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఈ చిక్కోలు డ్వాక్రా బజార్లో మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ మహిళా సంఘాల ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఏదైతే మహిళా సంఘాల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ అన్నీ కూడా తేవడం జరిగింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము పండించినటువంటి ఉత్పత్తులను తిరగలితో ఇసిరిన పాత పద్ధతిలో తిరగలితో విసిరి దంచి నాటుది. ఇది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించాము. ఇది తిరగలితో ఇసిరాము. అందువల్ల పై కొంత పొట్టు ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అనమాట. పూర్తిగా పాలిస్ లేనటువంటిది ప్రతిది కూడా నాటుది, ప్రకృతి వ్యవసాయం చేసి పాలిస్ లేకుండా న్యాచురల్గా తయారు చేసినటువంటి ఉత్పత్తులు. ఈ విధంగా మాకు ఇక్కడ ఈ బజార్లో అవకాశం ఇచ్చారు కాబట్టి పబ్లిక్ కూడా మేము న్యాచురల్ ఫార్మింగ్ కోసం అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. అది నవారా రైస్ అని దేశీ రకం ఉంటుంది. షుగర్ పేషెంట్లకి అది ఇడ్లీ రవ్వ. మేము ప్రధానంగా బెల్లం తయారు చేస్తాము. ప్రధానమైనటువంటి పంట మాది చెరుకు. బెల్లం తయారు చేసినప్పుడు విపరీతమైన ఎరువుల వాడకం ఉండిపోవడం జరిగింది కనుక ఆ ఎరువుల వాడకాన్ని ఖండించి మేము సేంద్రీయ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఆ సేంద్రీయ వ్యవసాయంలో నాటావులు పెంచుకొని ఆ నాటావు మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి పొలానికి ఎరువుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎరువు కాదు, సూక్ష్మజీవుల కదలిక. ఆ సూక్ష్మజీవులు భూమిలో డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాతావరణంలో ఉండే నత్రజని, భాస్వరాన్ని మొక్క పీల్చుకొని దానంతట అదే పెరిగే అవకాశం ఆ మొక్కకు కల్పించుకోగలుగుతున్నాము. ఇది తిరుపతి దేవస్థానానికి పంపించినటువంటి బెల్లం. గత సంవత్సరం ఇది 132 టెస్టులు చేశారు దేవస్థానం వాళ్ళు. చేసిన తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత మన శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మేము నిమ్మతొలవాడి నుంచి 20 టన్నుల బెల్లాన్ని మేము దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దీని డిమాండ్ కూడా బాగా పెరిగింది. టేబుల్, చైర్స్, సోఫా, ఇంకా సెల్ బాక్స్ అవన్నీ తయారు చేస్తాం. కానీ ఇక్కడికి ఓన్లీ ఫుడ్ మాత్రమే. దానికి మీరు ఎంత 120
అసలు ఏడు కట్ చేయరా అంతే. మీరు ఒకటే తీసుకున్నారు, ఒకటే తీసుకున్నారు, అది ఒకటే తీసుకుని ఒకటే అది రెండు తీసుకుంటే ఎంత పడుతుందండి? 10 రూపాయలు తగ్గి నేను చెప్పాను. ఇవి 90 రూపాయలు లెక్క తీసుకుంటే ఇది 60 మా దగ్గర మొత్తం 8 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. మేట పౌడరు చిన్నపిల్లలకు ఉక్కిరిపిండిగా కూడా వాడచ్చు, లేదు ప్రెగ్నెన్సీతో ఉండే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్గా కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ షుగర్ పేషెంట్లకు కూడాను మిల్లెట్స్ వాడవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు నెరవేరుతోన్న నిజామాబాద్ రైతుల చిరకాల స్వప్నం. పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇచ్చే హామీలను అమలు పరిచే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. సంక్రాంతి పండుగను అందరూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన మంత్రులు పొన్నం చూపల్లి. ప్రతి ఇంటిలో సంతోషం ఉండాలంటే రోడ్డు భద్రతను పాటించాలి. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.